కర్మ సిద్ధాంతం ఇది మనందరికీ కూడా తెలిసిందే. మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి, అలాగే చెడ్డ కర్మలు చేస్తే ఆటోమేటిక్గా చెడ్డ ఫలితాలే వస్తాయి. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పబోయే బ్రేకింగ్ న్యూస్ కూడా చైనాకి సంబంధించింది అలాంటిదే. భారత్ మీద ఎన్నో రకాలైనటువంటి కుట్రలు పన్నింది చైనా, ఇది మనందరికీ కూడా తెలుసు. ఇటీవల జరిగిన భారత్ పాక్ యుద్ధంలో కూడా చైనా ఎన్నో పన్నాగాలు పన్నింది, కుయుక్తులు పన్నింది. దొంగచాటుగా దొడ్డిదారుల్లో కూడా పాక్కి అనేక రకాలైనటువంటి ఆయుధాలు సరఫరా చేసి పాకిస్తాన్ని మరింత బలోపేతం చేయడానికి ట్రై చేసింది. సరే, ఇప్పుడు కనుక నేను చెప్పబోయే విషయానికి వస్తే మాత్రం ఇప్పుడు దానికి సంబంధించిన ఫలితాన్ని కూడా అనుభవిస్తోంది. ఎందుకంటే చెడ్డ కర్మలు చేసింది చైనా, సో చెడ్డ ఫలితాలు కూడా ఇప్పుడు చైనా అనుభవిస్తోంది అన్ని రకాల యాంగిల్స్ నుంచి. ఒకవైపు ప్రకృతి ప్రళయాలు, చైనాలోని యునాన్ ప్రావిన్స్లో జల ప్రళయం ఇప్పుడు సంభవిస్తోంది. అనేక రకాలైనటువంటి ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు అక్కడ. చైనా ఆధిపత్యం ధోరణితో అధికార దాహంతో జిన్పింగ్ గత కొద్ది కాలం నుంచి కూడా ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి కూడా ఆయన కనిపించకుండా పోయాడు. ఇది అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఆఖరికి బ్రిక్స్ సదస్సు కూడా ఆయన గైర్ హాజరైనటువంటి విషయం మనకి తెలుసు. సో ఇప్పుడు వీక్సింగ్ కౌంటీని ముంచెత్తుతున్నాయి వరదలు. ఇక్కడ విజువల్స్లో మనం చూస్తున్నాం ఎంత జలప్రళయ ఎఫెక్ట్ ఉంది అని చెప్పి. అక్కడ చూడండి, కార్లు విపరీతంగా ఎటువైపు నుంచి చూసినా కూడా జల ప్రళయం. అక్కడ విజువల్స్లో మనం చూస్తున్నట్లుగా కూడా ఆ వాహనాలన్నీ కూడా నదిలో ఎక్కడో దూరంలో సుదూర ప్రాంతాల్లో పడవలు కొట్టుకుపోతున్నట్టుగా కూడా కొట్టుకుపోతున్నాయి. అవన్నీ కూడా నిజానికి నివాస ప్రాంతాలు. అక్కడ రహదారులు అనుకోండి, ఇవ్వండి, రహదారులకి నివాస ప్రాంతాలకి ఏమాత్రం థిన్ లైన్ డిఫరెన్స్ అనేది లేకుండా మొత్తం కూడా చైనా పూర్తిగా కొట్టుకుపోయే పరిస్థితి ఎదురవుతోంది. ప్రళయం, ఈ విధంగా ప్రకృతి ప్రకోపిస్తోంది చైనాలోని యునాన్ ప్రావిన్స్లో. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇంకా గత కొద్ది వారాలుగా కూడా మనం చూసుకుంటే చైనా న్యూస్ని, గత 2 వారాల నుంచి కూడా విపరీతంగా జల ప్రళయం చైనాలోని అనేక ప్రాంతాలని ముంచెత్తుతోంది. ప్రస్తుతం మాత్రం అంటే గత సోమ మంగళ వారాల్లో ఏవైతే బీభత్సమైనటువంటి వర్షం అక్కడ కురుస్తోందో ఆ దెబ్బకి వీక్సింగ్ కౌంటీ మొత్తం కూడా మునిగిపోయింది. 24 గంటలు, కేవలం 24 గంటల్లోనే 254.4 మిల్లీమీటర్ల వర్షపాతం. ఎంత అత్యధిక వర్షపాతం అంటే ఇది చూడండి, 1958వ సంవత్సరం తర్వాత ఇదే అత్యధిక వర్షపాతంగా కూడా చైనా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించే పరిస్థితి వచ్చేసింది. గడిచిన 24 గంటల్లో 254.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందంటే అక్కడ పరిస్థితి ఎంత బీభత్సంగా దారుణంగా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక వరదల్లో ఇప్పటికే 5 వ్యక్తులు కూడా గల్లంతైనట్టుగా తెలుస్తోంది. సో కార్లు, ఇళ్ళు ఇవన్నీ కూడా కొట్టుకొని పోతున్నాయి. కొన్ని ఇళ్ళు అయితే అక్కడ నీట మునిగిపోయాయి. మరి ఇప్పటివరకు అయితే అధికారికంగా 5 మంది గల్లంతైనట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే చైనా నుంచి ఒక సమాచారం అనేది లీక్ అవ్వాలంటే కొద్దిగా టైం పట్టే ఆస్కారం కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే ప్రాణ నష్టం కానీ, భారీగా ఆర్థిక నష్టాలు కానీ, ఏ రకమైనటువంటి కొన్ని చెడు ఫలితాలు సంభవిస్తాయో అప్పుడు చైనా మీడియా అంత తొందరగా కూడా బయటికి పొక్కనియదు. సో ప్రస్తుతం మనకి చైనా ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం, చైనా నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ప్రస్తుతం కేవలం 5 మంది మాత్రమే గల్లంతైనట్లుగా కూడా తెలుస్తుంది. కానీ మనం ఇక్కడ చాలా క్లియర్గా మనకి కొన్ని విజువల్స్ అందాయి. అక్కడ చూడొచ్చు, జల ప్రళయమే ఎటువైపు నుంచి చూసినా కూడా కొండ చర్యలు భారీగా విరుచుకుపడుతున్నాయి. గత 2-3 రోజుల నుంచి, ముఖ్యంగా సోమ మంగళ వారాల్లో 254.4 మిల్లీమీటర్లు అంటే అది సామాన్యమైనటువంటి వర్షపాతం కాదు. విపరీతంగా కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. సో అనేక రకాలైనటువంటి ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉంది. ఎందుకంటే కేవలం 5 మాత్రమే గల్లంతయ్యారు అనే దాంట్లో ఎంతవరకు వాస్తవికత ఉందో, వాస్తవాలు ఉన్నాయో ఇంకా మనకైతే అధికారికంగా లెక్కలు అయితే రావాల్సి ఉంది. బట్ అంతకు మించే ప్రాణ నష్టం, భారీగా ఆస్తి నష్టం ఉందని చెప్పి ఇంకెందుకు మరి ఎవరో చెప్పవలసిన అవసరం లేదు. అక్కడ చూస్తున్నటువంటి అక్కడ విజువల్స్ చూస్తేనే మనకు అర్థం చేసుకోవచ్చు. విపరీతంగా ఇళ్ళు కొట్టుకుపోతున్నాయి. పడవల మాదిరి అక్కడ భారీగా వాహనాలు కూడా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి. ఇళ్ల ముందు పార్క్ చేసినటువంటివి, అలాగే ఇళ్లలో ఉన్నటువంటి రకరకాల వాహనాలు కొట్టుకుపోతున్నాయి. మరొక వైపు చూస్తే గత కొన్ని రోజులుగా జిన్పింగ్ కనిపించట్లేదు. ఆయన మిస్సింగ్. అసలు ఆయన ఏమైపోయాడో కూడా తెలియట్లేదు. గత కొన్ని వారాలుగా అసలు అక్కడ పత్రికలు కూడా ఏమాత్రం ఆయన గురించి వివరాలు, అసలు ఆయన ఎక్కడున్నాడు ఏంటి అని చెప్పి వెల్లడించలేకపోయినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూనే ఉన్నాం, న్యూస్ వింటూనే ఉన్నాం. సో మరొక వైపు చూస్తే తీవ్రమైనటువంటి రాజకీయ సంక్షోభం మరి రానుందా అంటే, ఎందుకంటే కేవలం మొత్తానికి దేశాధ్యక్షుడే మిస్సింగ్ అయినటువంటి పరిస్థితి ఉంది. సో బ్రిక్స్ దేశాల సదస్సులో కూడా ఆయన గైర్ హాజరయ్యారు. సో మొత్తానికి ఆయన గ్లోబల్ ప్రెజెన్స్ అయితే తగ్గిపోయింది. జిన్పింగ్ అసలు ఏం చేస్తున్నాడు, ఆయన అధికార దాహంతో నేనే సుప్రీం పవర్ కావాలి అనేటటువంటి ఒక
అధికార కాంక్షతో ప్రపంచం మొత్తంలో కూడా చైనా అంటే మా ఐడెంటిటీని చాటుకోవాలి అని చెప్పి బీరాలు పలికాడు, ప్రగల్భాలకు పోయాడు. కానీ దానికి భారత్ పాక్ నేపథ్యంలో కూడా భారత్కి ఎంతో హాని చేయాలని చూశారు. బట్ ఇప్పుడు ఏం జరుగుతోంది చైనాలో చాలా క్లియర్గా మన కళ్ళ ముందే చూస్తున్నాం, ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాం. అంటే ఇది ఒకటి మాత్రమే కారణం కాదు యాక్చువల్గా. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నింటిపైన కూడా జిన్పింగ్ ఒకంత ఆధిపత్యం చెలాయించాలి అనేటటువంటి ధోరణిలోనే ఆయన వ్యవహరిస్తున్నారు గత కొద్ది కాలంగా కూడా. ఎందుకంటే ఆయన రాజకీయ వైఖరి చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా అదే మాట అంటారు. సో మరి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏవైతే చూస్తున్నామో ఖచ్చితంగా ఆ కర్మకి ఫలితాలైన ఇవి అంటే అవుననే వాదనలే వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే 7,000 మందిని ఆయా ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే బేసిక్గా అక్కడ ఉన్నటువంటి క్రైసిస్లో కనుక మనం చూసుకుంటే ఒకవైపు నుంచి రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా అంటే బేసిక్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ అది కూడా తగ్గిపోయింది. తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో కొట్టిమిట్టాడుతుంది అని చెప్పి కూడా తెలుస్తోంది. ఒకవైపు నుంచి ఇటువైపు ప్రకృతి విపత్తులు, వాతావరణంలో వస్తున్నటువంటి పెను మార్పులు కూడా చైనాని విపరీతంగా దెబ్బతీస్తూ ఉంటే మరొక వైపు నుంచి ఎకనామిక్ టర్బులెన్స్ అనేది అంటే తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంతో కూడా కొట్టుమిట్టాడుతోంది. ఇంకొక నుంచి డీఫ్లేషన్, స్లగ్గిష్ డిమాండ్. ఈ డీఫ్లేషన్ అనేది మరొక రకంగా దెబ్బతీస్తోంది. ఇప్పటికే 254 బిలియన్ చైనీస్ డాలర్లకు పైగా, అమెరికన్ డాలర్స్ అంటే అమెరికన్ కరెన్సీలో చూసుకుంటే 254 బిలియన్ డాలర్స్ ఇప్పటికే ఆ క్యాపిటల్ నష్టపోయినట్లుగా అంటే చైనా స్థూల జాతీయ ఆదాయంలో నష్టపోయినట్లుగా కూడా తెలుస్తోంది. అలాగే డెట్ టు జీటీపీ రేషియో అంటే జీడిపి రేషియో 350 నుంచి 400% వరకు కూడా తగ్గిపోయింది. బాగా అంటే డెట్ రేట్ పెరిగిపోయింది. జీడిపిలో డెట్ రేట్ అంటే అప్పుల శాతం కూడా 350 నుంచి 400% కూడా పెరిగిపోయింది. అంటే ఒక రకంగా ఇది కూడా సునామీ లాంటిదే, ఇది కూడా ఒక వరద లాంటిదే. ఆర్థిక సంక్షోభం రూపంలో ఈ ఆర్థిక వరదలు కూడా చైనాని ముంచెత్తుతున్నాయి. ఎందుకంటే వారి యొక్క అధికార దాహంతో ప్రపంచ దేశాలన్నింటి మీద కూడా ఏదో ఆధిపత్యం చెలాయించాలి. ముఖ్యంగా లిథియం నిల్వల్లో కూడా చైనా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా డామినేట్ చేయాలనేటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ముఖ్యంగా లిథియం నిల్వలు అప్పట్లో అమెరికా నుంచి పర్చేస్ చేసిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. సో మొత్తానికి లిథియానికి మేమే కింగ్ అన్నట్లుగా కూడా ఒక ధోరణితో గత కొద్ది కాలంగా మోనోపలిస్టిక్ ధోరణితో వ్యవహరిస్తూ వస్తోంది చైనా. సో మరి ఇప్పుడు జరుగుతోంది ఏంటి? అక్కడ తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం కొట్టుమిట్టాడుతోంది. సో మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాతావరణంలో పెను మార్పులకి ఒక రకంగా కారణమైతే మరొక రకంగా ఆర్థిక పరమైనటువంటి సివియర్ టర్బులెన్స్ ఎదుర్కొంటోంది చైనా. ఇంకో వైపు నుంచి చూస్తే జియోపొలిటికల్ స్ట్రెయిన్స్, ముఖ్యంగా రాజకీయ ఒత్తిళ్లు. ఇందాక మనం చెప్పుకున్నాం, జిన్పింగ్ మిస్ అయిపోయారు గత కొద్ది కాలంగా. అసలు ఏం జరుగుతుందో రాజకీయంగా ఒక రకంగా అనిశ్చితిని నెలకొనబోతోందా అంటే అవుననే సమాధానం కూడా ప్రపంచ రాజకీయ వర్గాల నుంచి కూడా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఒక రకంగా రాజకీయంగా కూడా చైనా డీగ్రేడ్ అవుతూ వస్తుంది కొంతకాలం నుంచి కూడా. ఆ తర్వాత గ్రీన్ హైడ్రోజన్ ఈవీస్ అంటే ఎలక్ట్రికల్ వెహికల్, అలాగే లో ఆల్టిట్యూడ్ ఎకానమీ టెక్, ఇవన్నీ కూడా ఒక రకంగా వీటన్నిటికీ కూడా మార్కెట్ పడిపోతుంది. ఇంకొక రకంగా చూసుకుంటే రాజకీయ ఒత్తిళ్లు, అటువైపు నుంచి చూస్తే యుఎస్ టారిఫ్ వార్ మొదలుపెట్టింది. ఎందుకంటే చైనాకి ఆల్వేస్ అగైన్స్ట్ యుఎస్, ఆ విషయం మనందరికీ కూడా తెలుసు. టారిఫ్ వార్, అమెరికా ఎప్పుడైతే టారిఫ్ వార్ మొదలుపెట్టిందో చైనా మీద, దెబ్బకి కుదేలైపోయింది చైనా ఆర్థిక వ్యవస్థ అని చెప్పి కూడా మనకి కొన్ని వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. అండ్ అక్కడ కరెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే కూడా అదే కూడా తెలుస్తోంది. సో ఇది ఒక రకంగా చైనా మూకుమ్మడి దాడిలో మునిగిపోయింది. ఎందుకంటే ఒకవైపు నుంచి అనుకూలించినటువంటి వాతావరణ పరిస్థితులు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకొక రకంగా ఆర్థిక సంక్షోభం, మరొక వైపు నుంచి చూసుకుంటే ఫలించినటువంటి అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు కూడా, అది కాకుండా అంతర్జాతీయ రాజకీయ నిశ్చితి, వీటన్నింటినీ కూడా చూస్తూ ఉంటే డెఫినెట్గా చైనా అనేది వారు చేసినటువంటి గత కొద్ది కాలంగా ముఖ్యంగా భారత్ విషయంలో వారు అనుసరించినటువంటి ధోరణి ఏదైతే ఉందో దానికి ఫలితాన్ని అనుభవించక తప్పట్లేదు అని చెప్పైతే చాలామంది అంటున్నారు. ఈ రకమైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. సరే, ఇక్కడ మనం కనిపిస్తున్న విజువల్ చూస్తూ ఉంటే ఇప్పటికే వరదల్లో 5 వ్యక్తులు గల్లంతైనట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికే కార్లు, ఇళ్ళు అనేకం కొట్టుకుపోతున్నాయి. చైనాలోని వివిధ రకాలైనటువంటి ప్రావిన్స్లలో గత వారం రోజులు 2 వారాలుగా అనేక రకాలైన బీభత్సమైనటువంటి తుఫాన్లు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు అప్డేట్ వరకు చూసుకుంటే బీక్సిన్ కౌంటీ మొత్తం మునిగిపోయింది. ఇంకా అక్కడ ఒక ఇల్లు కూడా కనీసం కనిపించట్లేదు అని చెప్పి కూడా కొన్ని రకాల న్యూస్ అయితే వస్తున్నాయి. సో ప్రస్తుతానికి వరదల్లో 5 కొట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది. కార్లు, ఇళ్ళు ఎంత బీభత్సమో చూడండి. ఎందుకంటే కేవలం 5 వ్యక్తులు మాత్రమే కొట్టుకొని పోయారు, 5
కనిపించట్లేదు అంటే ఎత్తి పరిస్థితుల్లో కూడా నమ్మే వాతావరణం అక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే వరద బీభత్సం అనేది ఊహాగానాలకు అందకుండా ఉంది, ఊహలకు అందకుండా ఉన్నట్లుగానే అక్కడ తెలుస్తోంది. సో ప్రస్తుతం 24 గంటల్లో 254 మిల్లీమీటర్లు అంటే ఇది సామాన్యమైనటువంటి వర్షపాతం కాదు, విపరీతమైనటువంటి వర్షపాతం. అక్కడ మనకి కనిపిస్తోంది. కార్లు, ఇళ్ళు, ఇంకా ఎన్ని ప్రాణాలు అందులో కొట్టుకుపోయా కూడా ప్రస్తుతానికైతే చైనా మీడియా వెల్లడించే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే వాళ్లే అధికారికంగా ఒక అంచనాకి రాలేకపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ముఖ్యంగా యునాన్ ప్రావిన్స్ అనేది ఈ యొక్క ప్రళయానికి అంతటికీ కూడా గత 2 రోజుల్లో కేంద్ర బిందువుగా చెప్తున్నారు. ఎందుకంటే అక్కడి నుంచి కూడా ప్రళయం మొదలైంది, అక్కడి నుంచి కూడా వరదలు ముంచెత్తుతున్నాయి. వీక్సిన్ కౌంటీ మొత్తం అయితే ముంచేశాయి. అక్కడ చాలా వేలాది మంది కూడా చైనీస్ నివసిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఇక్కట్లు ఎదుర్కొన్నారు. అంటే ఒక ప్రావిన్స్లో తీసుకుంటే కేవలం 7,000 మంది అయినా ఉండేది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశాల్లో ఒకటిగా ఉన్నటువంటి చైనాలో ఒక ప్రావిన్స్లో 7,000 మంది అంటే ఎంతమాత్రం కూడా సమంజసంగా అనిపించట్లేదు మనకి వినటానికి. ఎందుకంటే అంతకంటే లక్షల్లోనే ఉంటారు ఒక్కొక్క ప్రావిన్స్లో కూడా. సో మరి ఒక ప్రావిన్స్లో ఉన్నటువంటి జలప్రళయం ముంచుకొచ్చింది గత 2 రోజుల్లో. అందులో 254.5 మిల్లీమీటర్ల వర్షం అంటే అది సామాన్యమైనటువంటి వర్షపాతం కాదు, అది విపరీతమైనటువంటి వర్షపాతం. మరి ఆ సందర్భంలో మరి కేవలం 5 మాత్రమే గల్లంతయ్యారు అని చెప్పి మళ్ళీ ప్రాణ నష్టం ఏది లేదంటే కూడా ప్రస్తుతానికైతే అంత సమంజసంగా అయితే అనిపించట్లేదు. ఇంకా అధికారికంగా అయితే చైనా మీడియా నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది. సో ప్రస్తుతానికైతే వీక్సిన్ కౌంటీని అయితే ముంచెత్తేస్తున్నాయి వరదలు. కేవలం గడిచిన 24 గంటల్లో 254.4 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. సో కొట్టుకుపోతున్నాయి కార్లు, ఇళ్ళు కూడా. సో ఇదంతా కూడా చూస్తూ ఉంటే అనిపిస్తుంది, ముఖ్యంగా మన సగటు భారతీయ వ్యూవర్స్కి వీళ్ళందరికీ కూడా అనిపించవచ్చు. ఎందుకంటే చైనా మనపై ఎంత కుట్రాపూరితమైనటువంటి ఆలోచనలు చేసిందో తెలుసు. ఇండియాని ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని రకాలుగా ఆర్థికంగా కానివ్వండి, ఒక యుద్ధపరంగా కానివ్వండి, ఏ రకంగా అయినా సరే ఇండియాని బలహీనం చేయాలి అని చెప్పి గత కొన్ని దశాబ్దాలుగా చైనా ప్రయత్నిస్తూనే ఉంది. కవ్వించేటటువంటి రాజకీయాలకి అంతర్జాతీయ స్థాయిలో అనుకోనివ్వండి, జాతీయ స్థాయిలో అనుకోనివ్వండి. సో ఒక రకంగా పాల్పడుతూనే ఉంది, కవ్వింపు చర్యలకి పాల్పడుతూనే ఉంది. సో ఒకవైపు చూసుకుంటే సియాచిన్ గ్లేషియర్ ఇటువంటి సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఎప్పటికప్పుడు చైనా ఆక్రమించుకోవాలి, దురాక్రమణలు చేయాలని చూస్తూనే ఉంది. సో ఈ రకమే ఎటువైపు నుంచి చూసుకున్న చైనా మనకి బద్ధ శత్రువుగానే గత కొద్ది కాలంగా వ్యవహరిస్తూ వస్తుంది. సో విపరీతమైనటువంటి కవ్వింపు చర్యలకి పాల్పడుతూ వస్తుంది. మరి భారత్ లాంటి కంట్రీకి ద్రోహం చేస్తే, భారత్ లాంటి కంట్రీ పైన కుట్రాపూరితంగా వ్యవహరిస్తే మరి అది కర్మ కదా, దుష్కర్మ కదా? దానికి ఫలితం ఈ రకంగా ఉండదా అంటే అవుననే సమాధానాలైతే ప్రస్తుతానికి అనేక రకాలైన అంతర్జాతీయ వర్గాల్లో కూడా వినిపించే పరిస్థితి అయితే ఉంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.